ఈరోజు అయితే మా పాపకి డిశ్చార్జ్ అయితే ఇచ్చేశారు. మా ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతున్నాము. డిశ్చార్జ్ ఇచ్చిన ఆనందంలోనే మన ఛానల్లో కూడా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. భగవంతుడి దయ వల్ల, మనుషుల దయ వల్ల మా పాప ఫుల్ హ్యాపీగా ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నాం. థ్యాంక్స్ ఫర్ ఆల్. ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. ఎందుకంటే మా అబ్బాయి పుట్టినప్పుడు వీడియో అయితే తీసాం కానీ ఛానల్ అయితే పెట్టలేకపోయాను. ఎందుకంటే ఈ వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎలాగో మొబైల్లోన మెమొరీ స్పేస్ ఏమి లేకపోయినా మన ఛానల్లో పెట్టుకుంటే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయినా సరే వాళ్ళైతే చూసుకోవచ్చు. అందుకోసం నేను యూట్యూబ్లో అయితే పెడుతున్నాను మన ఛానల్లోన. మీరు కూడా ఈ రకంగా వీడియోస్ అయితే పెట్టండి, మీరు కూడా సక్సెస్ అవుతారు. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అది యూట్యూబ్లో ఉంటుంది. అది మనీ కోసం కాకుండా ఒక మన వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మొబైల్లో డేటా మెమొరీ అయిపోయినా సరే ఇందులోనైతే యూట్యూబ్లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా సరే ఏమీ కాదు. ఈ రకంగా మనం యూట్యూబ్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మనం డబ్బుల కోసం ఆశపడకూడదు. ఎప్పుడైనా సరే ఒక ప్రొఫెషనల్గా, ఒక సరదాగా ఇలా వీడియోస్ చేసుకోవడం ఒక మంచిది. మన చిన్నపిల్లలు పెద్ద అయిపోయినా సరే హ్యాపీగా మనం వీడియో ఓపెన్ చేసి మరీ చూసుకోవచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత అల్లం కాదు, వెల్లుల్లి ఆయిల్ మరగబెట్టిన ఆయిల్లోన వెల్లుల్లి అయితే వేశారు. ఇలాగ చేయడం వల్ల, ముంచడం వల్ల, మరగబెట్టిన ఆయిల్లో వెల్లుల్లి వేసి చెయ్యి ముంచడం వల్ల లాభం ఏంటంటే, అంటే మా పల్లెటూరు భాషలో సూచికలు అంటారు. అంటే ఏదైనా సరే ఇప్పుడు ఈ టైంలో కానీ పెట్టలేదు అనుకోండి, ఇలాగా మరగబెట్టిన వెల్లుల్లి దీంట్లోన వాటర్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా చెయ్యి అనేది ముడుచుకోవడం, సురుసురుమని లాగడం అలాంటివి జరుగుతుంటాయి. అందుకోసం ఈ రకంగా వేడి చేసిన వెల్లుల్లిలోన ఏర పెడితే ఆటోమేటిక్గా హ్యాండ్స్ అనేది గట్టిగా అయితే, వాటర్లో పెట్టిన తర్వాత చెయ్యి ముడుచుకోవడం, శివరింగ్ రావడం అటువంటివి ఏమీ ఉండవు. అందుకోసం ఈ రకంగా మన పురాతన పద్ధతిలో ఈ రకంగా అయితే చేయడం అయితే జరిగింది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఓట్స్ బిస్కెట్స్ ఇవే. ఏమైనా ఏడుతుందా? అదిగో మా ఫస్ట్ బాబు అల్లరాడు.